ஒன்றும் வேண்டாம் மனமே முதலரங்கர் கக்கினம் நெய்த்த கடலினக்கீழ் ஒத்த திருமாலை பாடும் சீர் தொண்டரடிப்புடி எம்பெருமானை எப்பொழுதும் மனமே பேசு. 25వ పాసురం. 25ஆம் பாட்டு 25వ பாசுரம். கீழ் தமக்கு பகவத் விஷயத்தில் பிறந்த ஆதரம் விஷயானுரூபமாக போராமையாலும் அஜித் சம்சர்கயுக்தனுக்கு பிறந்ததாகையாலே வித்தோபகதனுக்கு பிறந்த தெளிவு போலே விஸ்வசிக்க ஒண்ணாமையாலும் என் செய்வோம் என் திருவுள்ளத்தை குறித்து అనుభవిத்து నిన్నారాయితీ కీళ్. ఇప్పటిదాకా ఆళ్వారు సుమారు ఒక 4 పాసురాల్లో తమ యొక్క అనుతాపాన్ని ప్రకటించారు. అంతకుముందు స్వామిని సేవించి స్వామి దీన్ని సేవించలేకపోతున్నాడయ్యా అని బాధపడ్డారు. తర్వాత ఒక 4 పాసురాల్లో తమ యొక్క అనుతాపాన్ని ప్రకటించారు ఇప్పటివరకు. ఏమిటండి అనుతాపం అంటే తమకు భగవద్ విషయాల పిరంద ఆధారం. ఆళ్వార్లకి రంగనాథుడి విషయంలో ఆధారం లేదా? ఉందా లేదా? పరిపూర్ణమైనటువంటి ఆధారం ఉంది. మరి ఆధారం ఉన్నప్పుడు ఈ ఆధారం ఎంత ఆధారం కలిగినటువంటి ఆళ్వార్లు ఎందుకు తమ యొక్క అవసాదాన్ని ప్రకటిస్తున్నారు అంటే విషయానుగుణమైన ఆధారం లేదు. తమ శక్తికి తగినటువంటి ఆధారం ఉంది. తాము చైతన్యం కలిగినటువంటి చేతనుడు కనుక చైతన్యం కలిగినటువంటి చేతనుడికి ఎలాంటి పెరుమాళ్ళ విషయాల్లో ఎలాంటి ఆదరణ అయితే ఉండాలో అలాంటి ఆదరణ ఎటువంటి కొరత లేకుండా ఉంది. అయినప్పటికీ భగవద్ విషయానికి భగవద్ వైభవానికి తగినట్టుగా లేదు ఆదరణ. అదే ఆళ్వార్లకు కలిగినటువంటి బాధ. నీ అంతటి స్వామికి నీవు నా విషయంలో చూపించినంతటి ప్రేమను నేను నీకు చూపించలేకపోయాను స్వామి అని బాధపడుతున్నారు. ఆదరం విషయానురూపమా హత్వరామయాలు. భగవంతుడనేటటువంటి విషయానికి తగినట్టుగా తమ దగ్గర ఆదరణ లేకపోవడం, ప్రేమ లేకపోవడం చేత, అంటే ఆయన చూపించిన ప్రేమతో సమానమైనటువంటి ప్రేమను చూపించలేకపోవడం అనే బాధ అన్నమాట. ఎందుకండి ఆయన చూపించిన ప్రేమ వీరెందుకు చూపించలేరు? చూపించవచ్చు కదా వీరు కూడా, ఆళ్వార్లు కూడా. అయితే వీరికి ఒక లోటు ఉంది. ఏమిటంటే అచిత్ సంసర్గయుక్తనెత్తు పిరందదాహయాలే. అచిత్తుతోటి కలిసి కాపరం చేస్తున్నవారు. చేతనుడు అంటే అచిత్తుతోటి కలిసి కాపరం చేసేవాడు. అంటే ప్రకృతితో సంసారం చేసేవాడు. భార్యాభర్తలు కాదు సంసారం చేసేది, ప్రకృతితో సంసారం చేస్తాడు జీవుడు. ఈ ప్రకృతితో సంసారం చేయడం చేత అచిత్ సంసర్గయుక్తనెత్తి పిరందదాహయాలే. అచిత్తుతోటి సంసర్గం కలిగినటువంటి జీవుడికి కలిగినటువంటి ఆదరం అవడం చేత ఏమిటి అచిత్ సంసర్గం వల్ల కలిగేటటువంటి నష్టం ఏమిటి అంటే ఈ శరీరము ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకే మనం చేయగలుగుతాం. ఏ పనైనా శరీరం అలసిపోయింది అనుకోండి, ఇంకా అవతల ఎంత గొప్పవారున్నా ఇంకా మనం రెస్ట్లోకి వెళ్ళిపోవాల్సిందే. మనం వెళ్ళకపోతే అదే తీసుకుపోతుంది రెస్ట్లోకి, లేకపోతే ఈ లోకంలోంచి తీసుకుపోతుంది. ఇంకా మొండిగా చేసామంటే కదా. అచిత్ సంసర్గమైనటువంటి అచిత్ సంసర్గయుక్తుడిగా ఉండే జీవుడికి కలిగినటువంటి ప్రేమ అవడం చేత ఒక పరిమితికి లోబడి ఉంటుంది. ఆయనదైతే అపరిమితమైనటువంటి ప్రేమ. అలాంటి అపరిమితమైన ప్రేమను చూపించినటువంటి రంగనాథుడి విషయంలో ఆయన ప్రేమకు తగినట్టుగా అపరిమితమైనటువంటి ప్రేమను చూపించగలిగినటువంటి వాడిని కాకపోవడం చేత, అలాంటి శక్తి నాకు లేకపోవడం చేత అని విత్తోపహతనకి పిరంద తెలివిపోలే విశ్వసిక్త వన్నామయాలు. రెండవది, ఈ ఎంతకాలం ఉంటుందో ఈ ప్రేమ చెప్పడానికి వీల్లేదు. పైత్యం వచ్చిన వాడికి ఆ మాటలు ఎంతకాలం ఉంటాయి? ఏదైనా ఓ పానీయం సేవించిన వాడు బ్రహ్మాండమైనటువంటి వైరాగ్యాన్ని పురాణం అంతా చెప్పేస్తూ ఉంటారు. ఎంతవరకు ఉంటుంది అది? పానీయం లోపల ఉన్నంత వరకు. అది మెల్లిగా డైల్యూట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఈయన వైరాగ్యం కూడా డైల్యూట్ అయిపోతుంది అనమాట. అలాగా విత్తోపహతుడికి కలిగినటువంటి తెలుగు వలె విశ్వసిక్క వన్నామయాలం. ఇది విశ్వసింపదగినది కాకపోవడం చేత ఎంతసేవోం ఎన్ని తిరుగుళ్ళత్త గురించి ఏం చేయగలం మనం? ఇంతకు మించి చేయలేం కదా స్వామికి అని తన తిరుగుళ్ళట్టై కురిత్తి తమ మనస్సును గురించి అనుభవిత్తి నిన్నారాయితీకి అనుతాపాన్ని దుఃఖాన్ని పొందుతున్నాడు. ఇంతకంటే చేయలేకపోతున్నాము మనస.
ఈ స్వామి మన విషయంలో ఇంతటి ప్రేమను చూపిస్తుంటే ఆయన ప్రేమకు తగినట్టుగా ఆయన వైభవానికి తగినట్టుగా నేను చేయలేకపోతున్నానే మనసా అని మనసుతోటి చెప్పుకొని బాధపడుతున్నారు, అనుతాపాన్ని పొందుతున్నారు. ఇంతకుముందు చెప్పినటువంటి 4 పాసురాలు. ఇక ముందు 25వ పాసురం నుంచి இனி அச்சித்சம்சர்க்கமத்தி ஒரு தேச விசேஷத்தில் நிత్యానుభవం పొందహెక్కి నంకయ్యల్ మొదలు కాంగిరిలోం. ఇలాంటి పరిమితమైనటువంటి అభిమానాన్ని పరమాత్మ విషయంలో చూపించకుండా అపరిమితమైనటువంటి అభిమానాన్ని చూపించాలంటే ఏం చేయాలి? ప్రకృతిని వదిలిపెట్టాలి. ప్రకృతిని వదిలిపెట్టి ప్రకృతికి రాజ్యం చేయడానికి అవకాశం లేనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు అపరిమితమైన ప్రేమను చూపించింది. అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరమపదానికి వెళ్ళిపోవాలి. అచిత్ సంసర్గాన్ని తొలగించుకుని ఒక దేశ విశేషത്തിൽ ఒక దేశ విశేషానికంటే పరమపదానికి వెళితే నిత్యానుభవం పొందహక్కి అక్కడికి వెళ్ళి నిత్యానుభవం చేయడానికి తగినటువంటి ఆధారం ఏమీ నా దగ్గర లేదు. పరమపదం వెళ్ళాలంటే మామూలుగా విషయం కాదు కదా. ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి, పరమపదాన్ని చేరాలి. అలా చేరడానికి తగినటువంటి ఒక్క ఉపాయం కూడా నా దగ్గర లేదు. நாம் இவ்விஷயத்தை இழந்து போமித்தனை ஆகாதே ఎన్ని సోకిక్క. ఆళ్ళవార్లు పాపం ఈ విషయాన్ని ఇంకా పోగొట్టుకోవాల్సిందేనా? మేము ఎంతో కొంత సేవించేసి చేతులు ఎత్తేవలసిందేనా మేము అని పాపం ఆళ్ళవారు దుఃఖపడుతున్నారు. అలా దుఃఖపడుతుంటే நீர் சோகிக்கிறதன் அசிசம்சர்க்கமத்தி நம்ம பிறகு சாஸ்திரங்களே త్రైవర్ణ్యాధికారము సర్వాధికారమాయం ఉండాన సాధనంగళ్ ప్రసిద్ధమన్నో. వెంటనే పెరువాళ్ళు అన్నారట, ఆళ్ళవారు దుఃఖపడుతుంటే చూడలేక, ఏమంటే ఆళ్ళవారే ఎందుకండి దుఃఖపడుతున్నారు? ఎందుకు దుఃఖపడుతున్నారట? సంసారంలో పడేసి మమ్మల్ని నువ్వు దుఃఖపడుతున్నారా ఇంకా అని అడుగుతావా? పరమపదంలో ఉన్న వాళ్ళకైతే పరిపూర్ణమైన ఫుల్ మీల్స్ దొరుకుతుంది, కానీ సంసారంలో ఉన్న వాళ్ళకి 60 అర్ధాకలే, సగమే నిండుతుంది కడుపు. ఆ సగం కూడా అనేది ఏదో మూల నిండుతుంది. ప్లేట్ మీల్స్, లేట్ మీల్స్ ఏదో ఒకటి అలా అంతే తప్ప ఏమి ఉండదు. కానీ మరి పరమపదాన్ని వెళ్ళిపోతే బ్రహ్మాండంగా అనుభవం చేయొచ్చు. కానీ అనుభవం అంటే అచిత్ సంసర్గమత్తి. అవండి మీరు బాధపడకండి ఆళ్ళవారే, మమ్మల్ని పొందడానికి తగినటువంటి సాధనాన్ని మేము బోళ్ళు చెప్పాము ఇదివరకు భగవద్గీత మొదలైన చోట అని చెబుతున్నారు. అచిత్ సంసర్గమత్తి అంటే ఈ సంసారాన్ని వదిలిపెట్టి నమ్మ ఇప్పిరిహక్కి మమ్మల్ని పొందడానికి పెరుమాళ్ళు చెబుతున్నారన్నమాట. మమ్మల్ని పొందడానికి శాస్త్రం గడిలే, శాస్త్రాల్లో అనేక ఉపాయాలు ఉన్నాయి. అందులో త్రైవర్ణికాధికారమాయం, త్రైవర్ణికులుగా ఉండేటటువంటి వారికి ఉండే ఉపాయాలు కొన్ని. త్రైవర్ణికులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అన్నమాట. ఈ ముగ్గురు కంటే యజ్ఞోపేత ధారణానికి తగినటువంటి యోగ్యత కలిగినటువంటి గాయత్రి మంత్రాన్ని అనుసంధానం చేయడానికి తగినటువంటి యోగ్యత కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు త్రైవర్ణికులు. ఆ త్రైవర్ణికులకి కొన్ని ఉపాయాలు మేము చెప్పాం. అలాగే సర్వాధికారమాయం ఉండాన సాధనంగళ్, అందరికి ఉపయోగపడే సాధనాలు, ఉపాయాలు కొన్ని చెప్పాం. కేవలం త్రైవర్ణికులకు మాత్రం ఉపయోగపడేవి కొన్ని చెప్పాం, అందరికీ ఉపయోగపడేవి కొన్ని చెప్పాం. ఇలాంటి ప్రసిద్ధమైన సాధనాలు బోళ్ళు ఉన్నాయిగా. అవత్తిల్ వన్నై అనుష్ఠితం కిట్టమా అట్టిరు. వాటిలో ఏదో ఒకటి పట్టుకుని దాన్ని అనుష్ఠానం చేసి నన్ను పొందొచ్చుగా, నన్ను పొందలేరు అలాగే మీరు అని అడిగట్టే సర్వేస్తుంటే. అడిగితే వెనక్కావలం యోగ్యతయే తొడంగి ఇల్లయ్యన్ని మేల్పత్తు పాట్టాలే తమ్ముడే ఉపాయ శూన్యతే అరుళిచ్చేరారు. వెంటనే వాళ్ళు వాళ్ళ సమాధానం చెప్పారు, కొంచెం కూడా ఆలోచించుకోవడానికి. అమయ్య ఆలోచించుకోకుండా సమాధానం చెప్పారు. ఏమనంటే, అమయ్య స్వామి నువ్వు బోళ్ళని ఉపాయాలు చెప్తే చెప్పుండొచ్చు, శాస్త్రాలన్నిటి యందు నిన్ను పొందడానికి ఉపాయాలే ఉండవచ్చు, కానీ వాటిలో దిగడానికి కూడా యోగ్యత నాకు లేదు. ఆచరించడం సంగతి తర్వాత, వాటిని అనుష్ఠించడానికి తగినటువంటి ప్రారంభించడానికే యోగ్యత లేదు, అనుష్ఠానానికి ఎక్కడ కుదురుతుంది, అలాంటిది లేదు అని ఇక నుంచి 10 పాసురాల్లో 25 నుంచి 35 దాకా 10 పాసురాల్లో ఏం చెప్తున్నారు? తమ్ముడయ ఉపాయ శూన్యతయ్య అరుళిచ్చేహిరారి. ద్వయమంత్రంలో ద్వయమంత్రాధికారికి ఉండవలసినటువంటి ఉపాయ శూన్యత ఏదైతే ఉందో దాన్ని ద్వయమంత్రనిష్ఠుడికి 2 ఉండాలి. ఆకించిన్యము, అనన్యగతి. ఉపాయ శూన్యత, గతి శూన్యత. ఆకించిన్యం అంటే ఉపాయ శూన్యత, అనన్యగతిత్వం అంటే గతి శూన్యత. ఆ రెండిట్లో మొట్టమొదటి లక్షణమైనటువంటి ఉపాయ శూన్యతని చెబుతున్నారు.
ఎవరి సన్నిధిలో? పెరియ పెరుమాళ్ సన్నిధిలో చెబుతున్నారు. ఎన్ని పాసురాలు? 10 పాసురాలు. ஆனால் ఎవరికి కీழ் பிறந்த జ్ఞానభక్తిகள் ఎన్నావది మళ్ళీ ఓ సందేహంగా ఉంది. ఏమండి ఇప్పటిదాకా ఎన్ని పాసురాలు అయ్యాయి? 24 అయ్యాయి. ఇది 25. ఏ జ్ఞానం లేకుండా, ఏ భక్తి లేకుండా రంగనాథుడి విషయంలో 24 పాసురాలు ఎలా చెప్పేస్తారు? అవి కూడా అసాధారణమైనటువంటి రీతిలో, అద్భుతమైనటువంటి రీతిలో 25 పాసురాలు చెప్పారు కదా, 24 పాసురాలు చెప్పారు కదా. అలా చెప్పారంటే వీరికి జ్ఞానం ఉంది అని అర్థం. లేకపోతే రావుగా ఈ మాటలు ఎలా ఉన్నాయి? జ్ఞానులు పలికే పలుకుల్లా ఉన్నాయి తప్ప అజ్ఞానులు పలికే పలుకుల్లా ఉన్నాయా? ఒక్క మాట పట్టుకుంటే చాలు వీరు ఎంత జ్ఞానం కలిగిన వారు తెలిసిపోతుంది. జ్ఞానం ఇక పాసురాన్ని చూస్తే ఆ పాసురాలు ఎలా పట్టుకుంటే భక్తి రసం కారిపోతుంది. పాసురాల్లోంచి పేపర్లు తడిసిపోతున్నాయన్నమాట పాసురాలను అలా చదువుతూ ఉంటే. అలాంటి భక్తి రసంతో కూడినటువంటి పాసురాలు. జ్ఞానము నిండుగా మెండుగా ఉంది, భక్తి రసం బాగా ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ఇలాంటి పాసురాలు చెప్పారు కదా. మరి జ్ఞాన భక్తులు లేవంటారేంటి? ఇప్పుడు ఉపాయ శూన్యులం మేమంటారేంటి? ఎలా కుదురుతుందండి ఇది? అసంగతం కదా అంటే చెబుతున్నారు. ഭഗവത് പ്രസാദത്താലേ പിറന്ന് ഭോഗോപകരണமான ജ്ഞാന ഭക്തികളായി തീങ്കിച്ചൊല്ലിത്തി അവ సాధన కోటిയിൽ అంతర్భవియాదు. పరమాత్మ గీతలో చెప్పినటువంటి జ్ఞానము కర్మ అని చెప్పబడినటువంటి, లేదా జ్ఞానము భక్తి అని చెప్పబడినటువంటి ఈ యోగాలు కాదు ఇక్కడ ఆళ్ళు వాళ్ళకు ఉన్నది. ఇవేమిటండి అంటే భగవత్ ప్రసాదము చేత కలిగినటువంటి భోగోపకరణంగా, అంటే భోగ్యమైనటువంటి పరమాత్మని భోగించడానికి, అంటే సేవించడానికి, అనుభవించడానికి సాధనమైనటువంటి భక్తి జ్ఞానము ఇవి ఉన్నాయి. ఇవి ఏదో తమంతట తాముగా సాధించి ఆ సాధనాలను అనుష్ఠానం చేయడం చేత ఆళ్ళవార్లకు వచ్చిన జ్ఞానభక్తులు కావు. అంటే కర్మయోగాన్ని చేసి అది పండిన తర్వాత జ్ఞానయోగంలో ప్రవేశించి జ్ఞానయోగాన్ని చేసి ఆ తర్వాత భక్తి యోగంలోకి వెళ్ళి భక్తిని పండించుకుంటే అంటే జ్ఞానము భక్తి తదంగమైనటువంటి కర్మ ఉన్నట్టుగా లెక్క. అలా చేసినవి కావు. మరి ఎలా వచ్చాయండి ఆళ్ళవార్లకి? సాధన కోటిలో చేరవు. సాధన కోట్లు ఎప్పుడు చేరతాయి? మనంతట మనంగా వాటిని సంపాదించుకొని మనంతట మనంగా పరమాత్మని పొందడానికి ఒక ప్రయత్నం చేసి వాటిని సాధనంగా భావించి అనుష్ఠానం చేస్తే అప్పుడు అవి సాధన కోటిలోకి చేరతాయి. ఇక్కడ అలా కాదు. మరి ఎలా వచ్చాయండి అంటే పరమాత్మ యొక్క కటాక్షం చేత వచ్చాయి. దోషాలు ఏవి చదవక్కలు లేకుండా అందులో ఉండే విషయాలన్నీ వచ్చేసాయి. ఎలా వచ్చాయి? భగవత్ కటాక్షం. ఎవరైనా చక్కగా మాట్లాడుతుంటే భగవత్ కటాక్షం అండి, వారికి అన్ని టిప్స్ ఫింగర్ల మీద ఉంటాయండి అని అంటూ ఉంటారు కదా, ఫింగర్ టిప్స్ మీద ఉంటాయని. అలాగా భగవత్ కటాక్షం చేత ఆళ్ళవార్లకి జ్ఞానభక్తులు కలిగాయి తప్ప ఏదో కర్మయోగం చేసి తద్వారా జ్ఞానయోగం చేసి తద్వారా భక్తియోగంలోకి ప్రవేశించి వాటిని పండించుకున్నటువంటి వ్యవహారం కాదు ఇది. అందుచేత సాధన కోటిలోకి చేరవు. ఏదో జ్ఞానభక్తుల ఆళ్ళవార్లకు ఉన్నాయి కదండి అంటే సాధన కోటిలో చేరేటటువంటి జ్ఞానభక్తుల ఆళ్ళవార్లకి లేవు అని అర్థం. మరి ఉన్నవి ఎలా ఉన్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? భగవత్ కటాక్షం చేత వచ్చినవి అని అర్థం. అవు అనుభవం కాదా చిత్కమన్యే నిత్యమాహక్తం కయ్యల్ సాధనమిల్ల ఎన్గిరారింగు. మరి ఇంకా నాకు ఉపాయాలు ఏమీ లేవని ఉపాయ శూన్యత ఎలా చెప్తున్నారండి అంటే ఇప్పటి వరకు భగవత్ కటాక్షం చేత తాము పొందినటువంటి జ్ఞానభక్తులు ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానభక్తులు ఇదే పద్ధతిలో చివరి వరకు నడిపించుకోవడానికి తగినటువంటి సాధనం నా దగ్గర లేదు. ఇప్పుడు ప్రస్తుతం కలిగినటువంటి జ్ఞానం ఏదో కొంతకాలం పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు అనుకోండి, ఆ తర్వాత అది కాస్త అయిపోతుంది. భగవత్ కటాక్షం ఉన్నంత వరకు జ్ఞానిగా చలామణి అయిపోతాడు. ఆ కటాక్షం పోయిన ఉపసంహరించుకున్నాడు అనుకోండి పరమాత్మ సారు వీడికి ఇచ్చిందని, అప్పుడు ఏమైపోతాడు? అంత జ్ఞాని కూడా అజ్ఞాని అయిపోతాడు. ఎందుకు పనికిరాని వాడే అయిపోతాడు. అలాగా అయిపోకుండా ఇవి నిత్యంగా ఉండడానికి తగినటువంటి సాధనం నా దగ్గర లేదు అని చెబుతున్నారు. సాధనాలు ఉపాయాలు ఏవి లేవు అంటే పరమాత్మ తన కటాక్షం చేత నాకు ఇచ్చినటువంటి జ్ఞానము కానీ తద్వారా కలిగిన భక్తి కానీ ఈ రెండు శాశ్వతంగా నా వద్దనే అట్టే పెట్టుకోవడానికి తగినటువంటి సాధనము నా దగ్గర లేదు అని చెప్తున్నారు అని అర్థం.
అర్థమైందా? ఈ విధంగా 10 పాసురాల్లో ఉపాయశూన్యత చెప్పారు. ఇది మొదల్ పాటిల్, అందులో 10లో మొదటి పాసురం. ఈ మొదటి పాసురంలో ప్రసిద్ధమాయ్ ತ್ರೈವರ್ಣ್ಯ ಕರ್ಹಳಾನವರಳಿಕ್ అధికారమాన కర్మజ్ఞాన భక్తిహళి ఎనక్కు అన్వయమెల్లై ఎన్గిరారు. ఇందులో మొట్టమొదటి చెప్పినటువంటి ఉపాయ శూన్యత తెలియజేసే పాసురాల్లో మొదటి పాసురంలో ఏం చెబుతున్నారంటే, త్రైవర్ణికులుగా ఉండేటటువంటి వాళ్ళకి అధికారంగా ఉండేటటువంటి కర్మజ్ఞాన భక్తులు ఏవైతే ఉన్నాయో ఆ భక్తుల్లో, కర్మజ్ఞాన భక్తుల్లో ఏ ఒక్క దాంట్లోనూ నాకు అన్వయము లేదు అని ఈ పాసురం ద్వారా చెబుతున్నారు అని చెబుతున్నారు. పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. కుళిత్తు మూండ్రనళయోంబుం குருகள் அந்தனமதன்னை ஒளித்திட்டேன் என்கனிள்ளை நின்கணும் வத்தனல்லேன் கழிப்பதன் கொண்டு நம்பி கடல் வண்ணா கதறுகின்றேன் அளித்தன கருள் செய் கண்டாய் అరంగమా నహరుడానే. అరంగమా నహరుడానే శ్రీరంగమును నీకు వాసస్థానంగా చేసుకున్నటువంటి ఓ స్వామి, నా దగ్గర కర్మజ్ఞాన భక్తి యోగములు లేవు. డైరెక్ట్గా చెప్పడంలా, దాన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కుళిత్తి మూండ్రు అనలయోంగుం. కుళిత్తి అంటే స్నానం చేసి అని అర్థం. స్నానం చేసి మూండ్రు అనలయోంగుం, త్రేతాగ్రుని నేను వ్రాల్చలేదు. త్రేతాగ్రంలో నేను ఎటువంటి యాగాన్ని చేసిన వాడిని కాను అని అర్థం. కురిహొళ్ అందనమదన్నై, మంత్రలోపం, స్వరలోపం ఏవీ లేకుండా, క్రియాలోపం ఇవేవీ లేకుండా బ్రాహ్మణ్యాన్ని చెల్లుబాటు చేసిన వాడిని కాను. బ్రాహ్మణుడిగా ఉండడానికి ఉండవలసినటువంటి యోగ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ యోగ్యతలు కలిగిన వాడిని కాను అని అర్థం. ఒళిత్తిట్టేన్ ఎన్కణిళ్ళై, ఒళిత్తిట్టేన్ బ్రాహ్మణ్యాన్ని కూడా ఒళిత్తిట్టేను పోగొట్టుకున్నాను అని అర్థం. ఎన్గణిళ్ళై జ్ఞానం అనేది నా దగ్గర లేనేలేదు. నేను గణం పత్తనల్లేని విషయంలో భక్తి కలిగిన వాడిని కాను. అలాంటి నేను కళిప్పదన్ కొండు నంబి, ఓ నంబి పరిపూర్ణుడా, నేనేమో ఏమీ లేనివాడిని, నువ్వేమో పరిపూర్ణుడైనటువంటి వాడి. ఓ పరిపూర్ణుడైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి ఓ స్వామి, కళిప్పదన్ కొండు, దేన్ని చూచి నేను ఎగిరెగిరి పడినా, జ్ఞానం ఉందని ఎగిరిపడినా, బ్రాహ్మణ్యం ఉందని ఎగిరిపడినా, భక్తి ఉందని ఎగిరిపడినా, ఏముందని ఎగిరిపడినా, కర్మ ఉందని ఎగిరిపడినా, ఏముందని ఎగిరిపడినా స్వామి, కడలు బన్నా సముద్రం వంటి వర్ణం కలిగినటువంటి ఓ స్వామి, కదరు హిందేన్ బాధపడుతున్నానయ్యా, ఆక్రందన చేస్తున్నాను, అరుస్తున్నాను. ఎనక్కి అళిత్తి అరుల్సే కండాయి, నా విషయంలో నువ్వు కొంచెం కృపని చూపించాలి అని ప్రార్థిస్తున్నాను. అంటే ఈ యోగ్యతలన్నీ నాకు కలిగేటట్టుగా నువ్వు చెయ్యాలి అని అర్థం. కుళిత్తు మూండ్రిచ్చారి, మొట్టమొదటి ఏం చెబుతున్నారు? కర్మయోగాన్ని చెబుతున్నారు. ఇది ఏమిటండి? కుళిత్తు మూండనలయోము, స్నానాలు చేయలేదు, త్రేతాగ్నులు చేయలేదు, గార్హపత్యము, ఆవహనీయము, దక్షిణాగ్ని అనేటటువంటి 3 అగ్నుల యందు నేను ఎటువంటి క్రియాకలాపాలు ఎప్పుడు చేసి ఎరగను అని అర్థం. కుళిత్తు మూండు జన్మమాత్రతయే కొండు ఏవత్తనిష్ఠిత్తువా ఎందు మత్తన భోక్కి జన్మ ప్రభృతి బ్రాహ్మణ్యత్వకి అనుకూలమాయిరుపుదరు అనుష్ఠానమిల్లయ్యందిరారు. కేవలం జన్మ మాత్రం చేతే బ్రాహ్మణుడిగా పుట్టాడు కనుక ఇవన్నీ చెయ్యాలి అని ఒక నియమం. అలాంటి నియమాన్ని అనుసరించి చెప్తున్నారు తప్ప, బ్రాహ్మణుడంటే పొద్దున్నే స్నానం చేస్తాడు, ఏదో ఆరాధనాలు చేసుకుంటాడు, అలాగే అగ్నికార్యం చేస్తాడు, ఇలా చెప్పారు చూసారా శాస్త్రంలో, సంధ్యావందనం చేస్తాడు. ఇవన్నీ బుక్స్లో మాత్రమే ఉంటాయి, జప్తుల్లో ఉండవు. అలాగే చెప్పారు అంతే తప్ప జన్మ ప్రభృతి, నేను పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు బ్రాహ్మణ్యత్వకు అనుకూలమా ఇరుప్పది ఓరు అనుష్ఠానమిల్లై, బ్రాహ్మణ్యానికి అనుకూలంగా ఉండే ఒక్క అనుష్ఠానం కూడా నా దగ్గర లేదు అని చెబుతున్నారు. నైత్యానుసంధానం చేస్తారు. లేదంటే నిజంగా లేదని అర్థం కాదు. తొండరెడ్డిపడి వాళ్ళు ఇప్పుడు సంధ్యావందనం చేయలేదండి అని అర్థం చెప్పకూడదు. తెలిసిందా? అంటే సాధనానుష్ఠానం చేయలేదు అని అర్థం. సంధ్యావందనాలు అన్నీ చేశారు, కానీ ఇవి పరమాత్మని పొందడానికి ఒక సాధనములను చేయలేదు. అలా మనం అన్వయం చేసుకోవాలన్నమాట. కుళిత్తు స్నానం చేసి, స్నానాలు 3 రకాలుగా ఉంటాయి.
6 రకాలుగా ఉంటాయని శాస్త్రం చెబుతోందన్నమాట. అందులో నిత్య స్నానం, నైమిత్తిక స్నానం, ప్రాయశ్చిత్త స్నానం ఎందు బహుముఖమాయిరుక్కుం స్నానాలు అనేక రకాలుగా ఉంటాయన్నమాట. అందులో నిత్య స్నానం అంటే మురిగిపోవడానికి చేసేటటువంటి నిత్య స్నానం అన్నమాట. అలాగే నైమిత్తిక స్నానం అంటే ఏదో అమావాస్య అవి వచ్చినప్పుడు ఆయా సందర్భాల్లో చేసేటటువంటి తిరువచ్చైనాదులు అవి వచ్చినప్పుడు చేయాలి. నైమిత్తిక స్నానం చేస్తున్నాం కదా, నిత్య స్నానం ఎగ్గొట్టకూడదు. నిత్య స్నానం బుద్ధుని మామూలుగా చేసేయాలి, మళ్ళీ నైమిత్తిక స్నానం ఆ సమయంలో మళ్ళీ చేయాలి. అంతే తప్ప 2 కలిపి ఒక స్నానం, ప్రాయశ్చిత్త స్నానం, ఇలా రకరకాలుగా స్నానాలు ఉంటాయి. అలా నిత్య స్నానం నైమిత్తిక స్నానత్తుకి ఉడలండ్రు. నిత్య స్నానము నైమిత్తిక స్నానానికి ప్రత్యామ్నాయం కాదు. అంటే పొద్దున్నే చేసేసానండి, ఇంకా బ్రాహ్మణుడు రావడమేనండి మొదలెట్టమండి కార్యక్రమం అని పొద్దున్నే చేశాను, మడిగానే ఎవరిని ముట్టుకోలేదు, మడిగానే ఉన్నానంటే కుదరదు. మళ్ళీ ఆ టైంలో నిత్యకాలంలో స్నానం చేయవలసిందే అనమాట. నిత్య స్నానం నైమిత్తిక స్నానానికి ప్రత్యామ్నాయం కాదు. నిత్య స్నానము చేయాలి, నైమిత్తిక స్నానము చేయాలి. నైమిత్తిక స్నానం ప్రాయశ్చిత్త స్నానత్తుకు ఉడలన్నీ కార్యక్రమం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఎవడో తగిలాడు. ఇందాక చేశాం కదండి నైమిత్తిక స్నానం, ఇప్పటికే 2 సార్లు అయిందండి, సరిపోతుందండి, 3వసారి అక్కర్లేదండి అని ప్రాయశ్చిత్త స్నానం తెచ్చినట్టు చేయవలసిందే మళ్ళీ. అర్థమైందా? అంచేత నిత్య స్నానం నైమిత్తిక స్నానాన్ని పోగొట్టదు, నైమిత్తిక స్నానం ప్రాయశ్చిత్త స్నానాన్ని ప్రత్యామ్నాయించే దాన్ని ఇది కాంపెన్సేట్ చేయలేదు అన్నమాట. అలా కుదరదు. అది దేనికి దానికి ఏవై తనిత్తనయే స్వతంత్రంగా ఇరుపదు. ఇవి దేనికి దానికే స్వతంత్రంగా ఉంటాయి. ఇది 3 కలిపి ఒకటేనండి అనడానికి కుదరదు అన్నమాట. దేనికి దానికే చెయ్యాలి. అర్థమైందా? కర్మానుష్ఠానంతానుడియ యోగ్యకాపాదకంగై తాం పణ్ణిపోర అరిదాయిరే ఇరుపది. కర్మానుష్ఠానం తప్ప యోగ్యతని పొందడానికి చేసేటటువంటి కర్మలు చాలా అరుదుగా ఉంటాయన్నమాట. మనం చేసే కర్మ ఏదో చేసుకుంటూ పోతాం తప్ప యోగ్యతగా కర్మలు చేయడం అనేది మన జీవితంలో చేసామండి, బాగానే చేసామండి, అంత సిస్టమేటిక్గా చేసామండి అంటాం. ఎవరికి తెలుస్తుంది అందులో ఎన్ని దోషాలు ఉన్నాయో? కర్మ చేయడం వరకే మన పని. కర్మని క్లీన్గా చేసామండి, ఎటువంటి దోషాలు లేకుండా చేసామండి అని చెప్పడానికి ఉండదు. ఏదో ఒక దోషం అందులో ఉంటూనే ఉంటుంది. సంసారంలో ఉన్నాం కదా, 3 రణలై ఇక్కడికే కర్మయోగం చెప్పు. మళ్ళీ 3 రణలై త్రేతాగ్ని, ఇది కూడా కర్మయోగంలో భాగమే. అగ్ని అన్నది అనది అన్నది అగ్ని అనకుండా 3 అనల్ అని అనల్ అనే శబ్దం చేత ఎందుకు చెప్పారంటే, అనల్ అంటే ఎంత చేసినా తృప్తి పొందని, దానికి ఏమి ఎంత తిన్నా అగ్నికి ఆకలి తీరుతుందా? తీరదు కనుక అనాలన్నారనమాట. అలాంటిది ఆరాధిగా నిన్నాళ్ళు అపర్యాప్తే స్వభావమాయురుక్కం విషయమెన్ని తోత్తు హక్క. ఎంత ఆరాధన చేసినా అపర్యాప్తం, పూర్తి ఉండదు. రోజు నిత్యం చేయవలసిందే. నిన్న చేసేసాం కదండి అంటే దాని పేరే నిత్యాగ్నిహోత్రం. నిత్యాగ్నిహోత్రం నిత్యం మానేసి ఓ రోజు చేసేసామండి అయిపోయింది అనడానికి కుదరదు. ఇది ఎంత చేసినా అపర్యాప్తంగా ఉంటుంది తప్ప పూర్తయిపోవడం అనేది ఉండదు. 3 రణల్ త్రేతాగ్నులు అన్నారు. త్రేతాగ్నులు అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా గార్హపత్యము, ఆవహనీయము, దక్షిణాగ్ని అని ఉంటాయన్నమాట. ఈ త్రేతాగ్నులలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి చేస్తే చాలు. అంటే చేస్తే సరిపోతుందని అర్థం కాదు, కష్టపడ్డానికి. ఒకటి చేయడమే కష్టంగా ఉంటే 3 ఎక్కడ చేస్తే వస్తామండి, ఒకటికే చచ్చిపోతుంటే ఆయన అంత కష్టపడిపోతాం. ఒన్నే దురారాజ్యమాయుక్క 3 విదిత్తది. అసలు ఈ శాస్త్రాలు రాసిన వాళ్ళకి ఏమాత్రం కష్టం తెలియదండి. మన కష్టం తెలిస్తే ఇలా రాసి ఉండరు. వాళ్ళకి పని పాట ఏం లేక అదే చేసుకుంటూ కూర్చునేవారు. ఒకటే కష్టం అనుకుంటే 3 చెప్పారు ఎందుకండి బాబు అని అన్నట్టుగా చెబుతున్నారు. ఒకటే కష్టం, సాధించడం కష్టం, చేయడం కష్టంగా ఉంటే 3 ఎక్కడ చేస్తామండి అన్నట్టుగా ఉంది. ఓం బుం ఓం గుం ఇలా చెప్పేటటువంటి ఈ త్రేతాగ్నులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసి నా కర్మని వృద్ధి పొందించుకోవడం అనేటటువంటిది శూన్యము లేదు అని అర్థం అన్నమాట.
కురిహుల్ అలాగా కర్మయోగం చేసిన వాడిని కాను, ఎప్పుడు స్నానాలు చేయలేదు, ఎప్పుడు త్రేతాగ్నులు వ్రాల్చలేదు అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కురుహుల్ అందనమదన్యే బ్రాహ్మణ్యం, బ్రాహ్మణ జన్మ ఎత్తారు కదండి, బ్రాహ్మణ జన్మ ఎత్తిన బ్రాహ్మణ్యాన్ని నేను నెల ఉంచుకోలేదు, బ్రాహ్మణ్యం ఎప్పుడు నెల ఉంటుంది, దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉంటుంది అంటున్నారు. కురిహుల్, కురిహుల్ అంటే ఎటువంటి లోపము లేకుండా అని అర్థం. ఏమిటంటే లోపం, బ్రాహ్మణ్యానికి ఉండే లోపం ఏమిటంటే మంత్రలోప, క్రియాలోప, ద్రవ్యలోపంగల్, మంత్రలోపం, అలాగే క్రియాలోపం, చేసే పనిలో లోపం, ద్రవ్యలోపంగల్, ద్రవ్యంలో లోపం. మంత్రలోపం అంటే ఒక మంత్రాన్ని ఒక మంత్రం చదవడం, లేకపోతే మంత్రాన్ని తప్పుడు స్వరాలతో చదవడం, మంత్రాన్ని అప్రమత్తంగా చదవకుండా ఏదో ఆలోచిస్తూ సగం చదివి సగం మింగేయడం, ఇవన్నీ మంత్రలోపాలు. క్రియాలోపాలు అంటే చేసేటప్పుడు ముందుది వెనక్కి, వెనక్కి ముందు, అయ్యో మర్చిపోయినండి అండం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఇలా చేసేవన్నీ క్రియాలోపాలు అవుతాయి అన్నమాట. ద్రవ్యలోపంగల్, ద్రవ్యలోపాలు అంటే తెచ్చిన వస్తువుల్లో ఉండేటటువంటి లోపాలన్నమాట. అలా కాకుండా తేవలసిన ద్రవ్యాలు తేకుండా తక్కువ తేవడం. కేజీ చెప్పారనుకోనే, కేజీ చెప్పారు కానీ గురువు గారు ఎంత అనవసరం, ఓ పావు కేజీ తెస్తే చాలని పావు కేజీ అక్కడ పెడతాం. బాబు ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ తెమ్మంటే బాగుండదు కదా, ఇది తెచ్చిన పావు కేజీ జాగ్రత్తగా వాడాలి, ఇలా ఇలా వేసినట్టుగా నాటకం ఆడుతూ పాపం యాగమంతా ఈయన యోగం చేత నడిపిస్తాడనమాట. అలాగా చేసేటటువంటి ద్రవ్యలోపాలు. ఇక ఇవే కాదు, ఇంకా లోపాలు ఉంటాయి. ఏమిటో లోపం? కాలభేదం. కాలభేదం అంటే ఒక కాలంలో చేయాల్సింది ఇంకో కాలంలో చేయడం. పొద్దున 6 గంటలకు చేయాల్సింది సంధ్యావందనం 11 గంటలకు చేయడం, 12 చేయాల్సింది సాయంత్రం 6 గంటలకు చేయడం, 6 గంటలకు చేయాల్సింది ఎగ్గొట్టేయడం. ఇలా కాలభేదం. వసంతకాలంలో చేయాల్సినవేమో గ్రీష్మకాలంలో చేయడం. ఆయా కాలాల్లో ఆయా కర్మలు చేయాలి. అలా ఆయా కాలాల్లో చేయవలసిన కర్మలను చేయకుండా కాల విపర్యయంగా చేయడం అంటే మాలాన్ని మార్చి చేయడం. దేవతాత్యాగం ఎంగిరా. ఇక దేవతాత్యాగం. దేవతాత్యాగం అంటే ఏ పరమాత్మ గురించి చేయాలో ఆయన వదిలిపెట్టేసి ఫలాన్ని ఆశించి చేయడం, ఫలాన్ని ఆశించి చేయడం అది దేవతాత్యాగమేగా. ఆయన వదిలిపెట్టేసి మన కోసం మనం చేసుకుంటున్నాం అన్న కర్మ ఎవరి కోసం? భగవదారాధన బుద్ధితోటి కదా కర్మ చేయాలి. భగవదారాధన బుద్ధితో చేయవలసిన కర్మని ఏం చేస్తున్నాం? మన స్వార్థం కోసం చేసుకుంటాం. ఇది దేవతాత్యాగం. ఈ విధంగా యువత్తలే ఒన్రుండామాహిల్ నిష్ఫలమా ఇరుక్కయ్యాలి. ఇప్పుడు చెప్పబడినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, మంత్రలోప, క్రియాలోప, ద్రవ్యలోప, కాలలోప, దేవతాత్యాగ మొదలైన ఈ లోపాల్లో ఒక్కటుంటే చాలు చేసిన కర్మంతా తిరుక్షవరం అయిపోతుంది అన్నమాట. ఒక్కటుంటే నిష్ఫలం అయిపోతుంది. అలాంటివి ఎన్ని ఉంటాయి మనం చేసే దాంట్లో? లెక్క పెట్టడానికి ఓ మనిషిని పెట్టినా సరిపోదన్నమాట. కరణం బిడక్కిల్ మరణం ఎంగై. ఈ కర్మలన్నీ చేసినప్పుడు ఒకవేళ మనం ఏ లోపం లేకుండా చెయ్యాలి అని అంటే సాధ్యం కాదు. ఇది అసాధ్యమైనటువంటి విషయం. అలాగా పండిన ఈ విధంగా చేసిన అకృత్య కరణంగళై క్షాంతిక్కు విషయమాక్యూ రంజలియాలే సుప్రసన్నమాం విషయమన్నే. ఇలా చేసిన అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, అకృత్యం అంటే చేయవలసిన దాన్ని చేయకుండా ఉండడం కదా. ఇలాంటి అకృత్యాలు పరమాత్మ యొక్క దయకి, క్షమకి విషయం చేసి ఒక్క నమస్కారంతో కటాక్షించే విషయం ఎదురుకుండా ఉండగా ఇవన్నీ ఎవడు పడతాడు? ఈ పాటలు నేను అందనమధన్నై ఇప్పటి ఇరుక్కిరది ఏది ఎన్ను. ఇలా చేయవలసింది ఏమిటి? బ్రాహ్మణుడు చెయ్యాలి. మిగిలిన వాళ్ళ సంభావన ఇస్తే సరిపోతుంది. బ్రాహ్మడికి మాత్రం ఇవన్నీ చెయ్యాలి. మనం సంభావన అనవసరంగా బ్రాహ్మణులకు ఇచ్చేస్తున్నాం అని పాపం చాలామంది బాధపడిపోతూ ఉంటారు. చాలామంది తెలియని వాళ్ళని. మీరు ఇచ్చే పావలా కోసం వీడు చచ్చినట్టు తెలివి తక్కువ దబ్దం ఎవడని ఉంటే బ్రాహ్మడు అనమాట. వీడు వాడు ఇచ్చిన 10 రూపాయలకి ఏం దీవిస్తాడు? అఖండ ఐశ్వర్య వృద్ధిలో వస్తూ అని దీవిస్తాడు. వాడిచ్చిన 10 రూపాయలకి పావలాకి కూడా అఖండ ఐశ్వర్యం కలగాలి. వీడు మాత్రం చేయి చేస్తూ బతకాలి. ఇది వీడి తెలివి తక్కువతనం అన్నమాట. అలాగే బ్రాహ్మణత్వానికి ఈ కర్మలని బాధలన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇరుక్కిరది ఏది ఎన్ని ఇలా ఉండేది ఏమిటి? బ్రాహ్మణత్వం. బ్రాహ్మణ్యం అది తన్నయి. ఆ బ్రాహ్మణ్యం ఉంది చూచారా? బ్రాహ్మణ కులంలో అయితే పుట్టాను కానీ దాన్ని పాటించలేదు, దాని విలువ పెరిగేటట్టుగా నేనేమి ప్రవర్తించలేదు అని అర్థం.
ఒళిత్తిట్టేన్ అంటే దాని ప్రకాశమును లేకుండా చేశాను. నన్ను చూస్తే వీడు బ్రాహ్మణ అని అనేటట్టుగా అనమాట. బ్రాహ్మణ్యమిల్లామయ్యన్న వళవాయి పోహయన్నెక్కి వర్ణంతాన్ తన్నీదన్నం బడిపండేన్. వీడు కులంలో అయితే పుట్టాడు కానీ వీడి దగ్గర బ్రాహ్మణ లక్షణాలు ఒక్కటి కూడా లేవండి అని అనేటట్టు చేయలేదు. అసలు ఆ కులానికే చెడ్డ పేరు వచ్చేటట్టుగా చేశాను. నా వల్ల ఆ కులంలో పుట్టాడు కానీ వీడి దగ్గర లక్షణాలు లేవు అనేటట్టుగా కాకుండా ఆ కులానికే ఒక రకమైనటువంటి చెడ్డ పేరు వచ్చేటట్టుగా చేశాను. విశిష్టరాయిరుపారకండాలేన్నాన్ అధికరిత వర్ణత్రేసలరన్నయ్యన్ని కొండు అవరహళికి అవజ్యమాంబడి తిరిందేన్. శ్రేష్ఠులుగా ఉండే పెద్దలుగా ఉండేటటువంటి వాళ్ళని నేను చూసినప్పుడు ఎన్నాన్ అధికరిత వర్ణత్రేసలరండో భరణ సంప్రదాయానికి చెందినవారు, వీరు రామానుజ సంప్రదాయానికి చెందినటువంటి వారు అని చెబుతూ నన్ను చూశారనుకోండి, రామానుజ సంప్రదాయాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆ సంప్రదాయానికి మచ్చొచ్చేటట్టుగా నేను అవజ్యం కలిగేటట్టుగా చేశాను. ఇది రే నాన్ కర్మయోగత్తులు నిన్ననే, ఇది నా కర్మయోగంలో ఉండేటటువంటి స్థితి అంటున్నాను. ఆనాడు జ్ఞానయోగం విరుందుబడి ఎంగనే వెంటనే పెరుమాళ్ళు అడిగారు, అయితే మీ జ్ఞానయోగం ఎలా ఉందో చెప్పండి అన్నారు. జ్ఞానయోగం ఎలా ఉంది అంటే దాన్ని చెబుతున్నాను. ఎన్ కణిల్లయ్యి, నా విషయంగా ఒక్కటి కూడా నా దగ్గర లేదు అంటే ఆత్మ విషయకమైనటువంటి జ్ఞానము నాకు లేదు అని అర్థం. నా విషయంగా జ్ఞానం లేదు అంటే ఏమిటి? నేనంటే ఎవరు? ఆత్మ అన్నమాట. కర్మయోగమిల్లయ్యన్న బోధే తత్సాధ్యమైన జ్ఞానయోగమిల్లమెనోడు అర్ధసిద్ధమన్నో వెన్నులు. ఏమంటే కర్మయోగమే లేదంటే దాన్ని అనుసరించి వచ్చే జ్ఞానయోగం ఉంటుందండి? ఉంటుందా? ఉండదు కదా. మజ్జిగే లేదంటే మెంతి మజ్జిగ చేయమన్నట్టు. అలా కర్మయోగమే లేదంటే ఇంక ఇది ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానయోగం ఎక్కడ? అర్ధాసిద్ధం కదా. అంటే ఈ జన్మத்தில் అనుష్ఠిత్తది ஒரு கர்மமில்லையாயிலும் பூர்வ ஜன்மத்திலே கர்மயோகம் பக்வமாய் அவ்வளவிலே தேக விశ్లేஷం பிறந்து ఆంతర జన్మத்திலே జ్ఞానయోగం నైసర్గికమాయి ఇరుక్కుమిరే. ఈ జన్మలో కర్మ చేయలేకపోతే చేయలేకపోవచ్చు, కానీ పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు దానివల్ల కలిగినటువంటి జ్ఞానం అది తర్వాత జన్మలో అనువర్తిస్తుంది. అనువర్తించి ఆ విధంగా తాను ఏ కర్మ చేయకపోయినప్పటికీ జ్ఞానం అనేది వీడికి సంపాదించకుండానే పిత్రార్జిత ధనం వల్ల వచ్చేస్తుంది. అలా వచ్చిన వాళ్ళు విదురుడు మొదలైనటువంటి వాడు మనకు కనపడతారనమాట. విదురుడు, అలాగే కొంతమంది ఉన్నారు, జడభరతుడు మొదలైనటువంటి వాళ్ళు అన్నమాట. అలాగా కొన్ని నైసర్గికంగా వచ్చేస్తాయి. అంటే వీడికి సాధారణ వీడు సంపాదించింది లేదు, కానీ తల్లిదండ్రులు సంపాదించింది మాత్రం బోళ్ళు అంటుంది. వృత్తిని వీడు సంపాదించిన దానికంటే ఎక్కువ ఫోజు పెట్టి వీడు అనుభవిస్తున్నాడు. అలాగే ఈ జన్మలో సంపాదించింది ఏం లేకపోయినా గత జన్మలో సంపాదించినది ఉండొచ్చు కదా. అంటే అదువం ఎల్లయ్యే అది కూడా లేదు నా దగ్గర అన్నారు. ఆనాలు భక్తి యోగం మీద ఉందబడి అంగనే నిలుపోలేండి. జ్ఞానయోగం లేదు, కర్మయోగం, భక్తి యోగం ఉందా అని అడిగారు. మళ్ళీ అంటే తెన్నిన్ కణం పత్తనల్లేను స్వామిని విషయంలో భక్తి లేనే లేదు. కన్నార్కి స్పృహై పండి అన్నది నెక్కవన్నాద మున్పక్కలి జనకు స్నేహలేశము ఎల్లయి. నిన్ను సేవించిన వారి విషయంలో ప్రేమ కలిగినటువంటి నీ విషయంలో నాకు కొంచెం కూడా భక్తి లేదు అని అర్థం. కర్మజ్ఞానంగా ఇరణ్యల్లమాయిరక్కువే సాధ్యమాన భక్తి ఇల్ల ఎన్నమిడం సొల్లవేణుమో ఎన్నులు. ఏమండి, కర్మ లేదన్నారు, జ్ఞానం లేదన్నారు, పూర్వజన్మార్జిత జ్ఞానం కూడా లేదన్నారు. లేదండి, భక్తి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఆ ప్రశ్నే ఉండదు కదా. అంటే చెబుతున్నారు, తపోజ్ఞాన సమాధిభి నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే ఎంగిరపడే ఉండాహలామిరే. జన్మాంతర సహస్రేషు తపోజ్ఞాన సమాధిభి నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. ఈ జన్మలో చేసుకున్న పుణ్యపాపాల వల్ల కృష్ణుడి యందు భక్తి కలగదు. అనేక వేల జన్మలలో చేసుకున్న పుణ్యపాప రూపమైనటువంటి కర్మ, పుణ్యకర్మ ఉంటే అప్పుడు ఆ పుణ్యకర్మ పాపకర్మను తొలగిస్తే అప్పుడు కృష్ణుడి యందు భక్తి పుడుతుంది. అలాగే కొన్ని వేల జన్మల్లో మీరు చేసుకున్నది ఏదో ఈ రోజున భక్తిని పుట్టించడానికి నా విషయంలో కారణం అవ్వచ్చుగా. అందుకే పాసురాలు ఎంత బాగా చెబుతున్నారు. మీరు మీకు భక్తి ఉంది అని చెప్పినట్టుగా ఉందా మీకు అలాంటి భక్తి ఏదైనా? అదుగుం ఎల్లయన్కై అది కూడా లేదు. అథవా అలా కాకపోతే మూడు
కర్మజ్ఞానే భక్తిகள் మున్నం తనిత్తనే ఉపాయమా చెల్లువారు ముందు. మొట్టమొదట యోజన ఏం చెప్పారంటే కర్మయోగం లేదు అన్నారు. సరే, తద్వారా జ్ఞానయోగం కలగదు కనుక జ్ఞానయోగం లేదు. పూర్వార్జిత జ్ఞానం అసలే లేదు. భక్తి యోగం ఉందా? కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు అన్నప్పుడు భక్తి యోగం ఎక్కడి నుంచి కలుగుతుంది? భక్తి యోగాన్ని కర్మ జ్ఞానయోగాలు అంగములు కదా. అంటే అనేక వేల జన్మల నుంచి చేసుకున్నటువంటి పుణ్యం ఏదైనా ఉంటే ఆ పుణ్య కారణంగా పరమాత్మ ఎందుకు భక్తి కలగడానికి అవకాశం ఉంది అని శాస్త్రం చెబుతోంది కనుక, అలా ఏదైనా సంపాదించింది కనుక ఏదైనా నెల ఉండిపోతే దానివల్ల ఈ రోజు నా విషయంలో భక్తి కలగచ్చు కదా అంటే అది లేదు అని ఒక యోజన. రెండవ యోజన అంటే కర్మజ్ఞాన భక్తి యోగాలు మూడు ఒకదానికోటి అంగంగాను పనిచేస్తాయి, దేనికి దానికి ప్రత్యేకంగాను పనిచేస్తాయి. స్వతంత్ర ఉపాయములుగాను ఉంటాయి, అంగి భావంతో ఉపాయములుగా ఉంటాయి. అంటే అంగాంగి భావంతో ఉపాయములుగా ఉండడం ఉన్నప్పుడు భక్తి యోగం అంగైతే జ్ఞానయోగం కర్మయోగం అంగములు అవుతాయి, కర్మయోగం అంగైతే జ్ఞానయోగ భక్తి యోగాలు అంగాలు అవుతాయి. అలాగా స్వతంత్రమైన ఉపాయాలు అనుకోండి, కర్మకి కర్మే, భక్తికి భక్తే, జ్ఞానానికి జ్ఞానమే. అప్పుడు కర్మయోగం చేయక్కల జ్ఞానయోగం వాడు, జ్ఞానయోగంలో ఉండే జ్ఞానయోగం చేయక్కల భక్తి యోగం వాడు. ఈ దేనికి దానికి దాంట్లో డైరెక్ట్గా దిగిపోవచ్చు అన్నమాట. అలా చెప్పిన యోజనని బట్టి రెండవ యోజన చెబుతున్నారు. అర్థమైందా? అంద ప్రకారత్తాలే సొల్లుతావహమాం అలా అయినా చెప్పారని అనుకోవచ్చు. అలా ఉంటుందా? కర్మణైవ సంసిద్ధిం ఆస్థితా జనకాదయ సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే భక్తి ఆదు అనన్యయా శక్య అక్కడ వదిలే. కర్మణైవ సంసిద్ధిం ఆస్థితా జనకాదయ, జనకాదులు కర్మయోగాన్ని అనుష్ఠించి సిద్ధిని పొందారు అని గీతలో చెప్పడం చేత సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతి. ఓ పార్థ, కర్మంతా కూడా జ్ఞానయోగంలోకి పరిసమాప్యం అవుతుంది, దాంట్లో చేరిపోతుంది, జ్ఞానాన్ని పండిస్తుంది అని. భక్తియాదు అనన్యయా శక్య, నేను భక్తితోటి తప్ప ఇంకా దేనికి దొరకను అని. இதிரே நான் கர்மஞான பக்திகள் நின்ன நிலை மொத்தம் இவ்விஷயத்தில் அறிவுடையார் நோத்த நோன்பிலேன் என்னும் கரவழிப்பின் சென்னும் என்னும் நதர்மனிஷ்டோஸ்மி என்னும் தந்தாம் வைத்த குடலாமை வெறுமையை முன்னிட்டு போரக்கரவராயிருப்பది. స్వామి నువ్వు చెప్పినట్టుగా నేను కర్మజ్ఞాన భక్తి యోగాలు కలిగిన వాడిని కాను. ఇది నాకు ఉండేటటువంటి కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. అయితే మరి ఎలాగండి అంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ యొక్క మాటలు ఇలాగే ఉంటాయండి అని చెబుతున్నారు. నమ్మాళ్ళ వాళ్ళు ఏం చెప్పారు? నోత్తనోన్ బిలేన్, నోచిన నోములు ఏవి లేవయ్యా అంటే కర్మయోగం లేదయ్యా. నున్నరివిలేన్, జ్ఞానయోగం లేదయ్యా. ఆహిలం ఎనయన్ని ఒట్టి ఉన్నం ఆత్మకీర్తిని కర్మయోగం జ్ఞానయోగం లేదంటే భక్తి యోగం లేదు, అయినా నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను అని నమ్మాళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా, అలాగే ఆండాళమ్మవారు కరవహళిపించింది గానం చేరుంబోం కర్మజ్ఞాన భక్తి యోగాలు మాకేమీ లేవయ్యా అని ఆండాళమ్మవారు కరవహళిపించండి అనే పాసరంలో చెప్పినట్టుగాను, నా ధర్మనిష్టోస్మి అని ఆళవందారు స్తోత్రంలో చెప్పినట్టుగాను, తమ తమ ఫలానికి అంటే తాము భగవంతుణ్ణి సేవించడానికి పెట్టి పుట్టడం ఉంది చూచారా. ఈ పెట్టి పుట్టడం తమకున్న కర్మజ్ఞాన భక్తి యోగాల వల్ల వచ్చింది కాదు అని నమ్మాళ్ళ వారు చెప్పారు, ఆండాళమ్మవారు చెప్పింది, ఆళవందారులు చెప్పారు, అనేక మంది పూర్వాచార్యులు ఈ విషయాన్ని చెప్పారు కదా. பெரிய பெருமாளும் தம்முடைய துறப்பக்கைவர் தந்த பெருமாளும் அரிதாயாலே ஆழ்வார் நிரபேட்சரன்னோ என்ன. பெரிய பெருமாళ్ళు తమ్ముడు కృపకి వరదన్న పెరుమాళం అరిదాహయాలే, తమ కృపని పొందడానికి, పెరియ పెరుమాళ యొక్క కృపని పొందడానికి ఈ ఆళ్ళవార్లు ఏం చెబుతున్నారు? ఉపాయ శూన్యతని చెబుతున్నారు. ఉపాయ శూన్యతని చెబుతుంటే ఇవన్నీ అరిదాహయాలే, ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదవడం చేత ఆళ్వార్ నేను నిరపేక్షను అన్నా. అయితే ఆళ్వార్ మీకు ఎటువంటి అపేక్ష లేదా? ఏ విషయంలో నా అపేక్ష లేదా? మీకు కోరికేం లేదా అని అడిగారు పెరియ పెరుమాళ్. అడిగితే వెంటనే సమాధానం చెబుతున్నారు. కళిప్పదన్ కొండు నంబి, ఏం చూసుకుని నేను ఉప్పొంగిపోవాలి, ఏముందని నాకు ఏం చూసుకుని నేను ఉప్పొంగిపోవాలి. కళిప్పదన్ కొండు, కళిప్పదు అంటే ఆనందించడం అన్నమాట, కళిప్పు అంటే ఆనందం, ఏం చూసి ఆనందాన్ని పొందాలి.
கீழ்நின்ற நிலையில் எனக்கு அனுதாபம் உண்டாயோ அதெடியா மாசுஜா என்னுண்டாயோ ஏது ஆலம்பரமாக கழிப்பது எத்தால் அகிஞ்சனன் என்னபடி உமக்கு அனுதாபம் இல்லையாகில் விடுமத்தன என்னோ என்று என் பக்கல் கை முதல் ఎందయాలాல் ఉన్ పక్కల ఎల్లయో వెందిరారే. పరమాత్మ ఏమీ లేని వాళ్ళకి ఎలా ఇస్తాం? కర్మ లేదంటారు, జ్ఞానం లేదంటున్నారు, భక్తి లేదంటున్నారు. ఏమీ లేని వాళ్ళకి భగవంతుడు అంత ఈజీగా దొరకడు. ఉభయ పరికర్మత స్వాంతశ్చ అని కర్మజ్ఞాన యోగములు ఉన్న వాళ్ళకే, తద్వారా సంపాదించిన భక్తి ఉన్న వాళ్ళకే పరమాత్మ లభిస్తాడు అని బ్రహ్మసూత్రాలు చెబుతూ ఉంటే ఏం లేని వాడికి నేను ఎలా లభిస్తాను అని సర్వేశ్వరుడు అడిగినట్టుగా భావన చేసి చెప్తాను. కీణ్ణిన్నెడేలు ఎనక్ అనుధాపముండాయో. ఇప్పటిదాకా ఈ పనంతా కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం లేదు, ఈ స్థితిలో నేనున్నానని కొంచెం కూడా బాధ లేదు. అనుతాపం ఉందా? పోనీ చేయకపోతే రోజు బాధపడుతూ ఉంటారండి చేయలేకపోయామని అనే మాట ఎలా ఉందా? అది లేదు. అదడియా మాసుజహ ఎన్నుండాయో. అయ్యో అనుతాపం ఉంది కదా కనుక ప్రాయశ్చిత్తం, అనుతాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఇంకోటి ఉండదు కనుక వదిలిపెట్టాడమ్మా సుచగా ఏడవకయ్యా నీకు నేను నా దర్శనాన్ని ఇవి నిత్యంగా మీకు ఉండేటట్టుగా, ఇప్పుడు ఏ జ్ఞాన భక్తులు ఉన్నాయో ఇవి నిత్యంగా మీకు ఉండేటట్టుగా మేం చేస్తాం అని ఏమైనా చెప్పాడా పరమాత్మ? చెప్పలేదు. ఏది ఆలంబనమా కడిపదు. దేన్ని ఆధారంగా చేసుకుని నేను సంతోషపడిన స్వామి? ఎందుకు సంతోషపడాలి? నువ్వేమో బాధపడకయ్యా అని ఒక్క మాట అంటలేదు. ఏం చూసి సంతోషపడాలి? ఇత్తాలు అకించినని ఎన్నబడి దీనివల్ల ఏం చెబుతోంది, ఏం చెప్పబడుతోంది? అకించినండి నేను అని చెబుతున్నారు. உமக்கு அனுதாபம் இல்லையாகில் விடுமத்தனை என்னோ வெண்ணில் என் பக்கல் கை முதல் ఇల్లాయానాల్ ఉన్ పక్కల్ ఎల్లయో వెన్గిరారు. ఏమండి ఆళ్ళవారే నీకు అనుతాపం లేదన్నారుగా. అనుతాపం లేదు అంటే కర్మయోగం లేదని బాధ లేదు, జ్ఞానయోగం లేదని బాధ లేదు, భక్తి యోగం లేదని బాధ లేదు, అసలు అనుతాపమే లేదని చెప్తున్నా. అలాంటప్పుడు ఇంకెందుకండి? వదిలేసి వెళ్ళిపోండి, వదిలేసి వెళ్ళిపోండి వెనక్కి. నేను మీకు ఎలా లభిస్తాం? ఉన్నవాడికి లభిస్తాను కానీ లేనివాడికి నేను ఎలా లభిస్తాను? నా దర్శనం ఎలా అవుతుంది? నా వైభవం ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు ఏమయ్యో స్వామి తప్పు 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 పొరపాటు పడుతున్నావు. నా దగ్గర లేదన్నాను కానీ నీ దగ్గర లేదన్నానా? పొట్లగడ శుభ్రంగా భోజనం చేసి డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఎవరా అని పక్కవాడిని అన్నట్టుగా అనమాట. మరి డబ్బులు లేనివాడు ఎందుకు వచ్చావు అంటే నా దగ్గర లేకపోతే నీ దగ్గర ఉన్నాగా. బిల్లు ఎవడ కట్టాలి? ఉన్నవాడు కట్టాలి, లేనివాడు భోజనం చేయాలి. అలాగయా ఎన్ పక్కల కై మొదలు ఇల్లాయానాహిల్ యానాల్ ఉన్ పక్కల ఇల్లయో. నా దగ్గర ఎటువంటి సాధనం లేకపోతే నాలాంటి వాడిని కటాక్షించడానికి నీ దగ్గర సాధనం లేదా? ఉందా లేదా? ఉంది. నంబి నంబి అనడంలో ఈ మాట వచ్చేసింది అన్నమాట. పూర్ణుడు కదా నిండుగా పెట్టుకుని ఇంకా మా జేబులు వెతుకుతావు ఎందుకు, తీసి ఖర్చు పెట్టు అన్నట్టుగా అనమాట. నంబీనాన్ ఉపాయార్థంగళిల్ వెరుమై పూర్ణనానవోపాధి దేవరి శ్రీరాడి గుణపూర్ణరన్నీరో. జ్ఞానానుష్ఠాన భక్తులలో నేను ఎక్కడో అట్టడుక్కున్నాను. గుణాల్లో నువ్వు పూర్ణుడు, నేను అపూర్ణుడిని, నువ్వు పూర్ణుడివి. అందుచేత ఏం చేయాలి? నా యొక్క గోతులన్నిటినీ నీ కొండతోటి నింపేవయ్యా, పూడ్చేవయ్యా. గుణాలకి కొండ లాంటి వాడివి, నేనేమో దుర్గుణాలకి పాతాళం లాంటి వాడిని. నీ గుణాలనే కొండని నా పాతాళంలో పడేసాం అనుకో, అప్పుడు సమానం నువ్వు నేను. అందుచేత స్వామి నువ్వు శీలాది గుణపూర్ణుడివి కదా, నువ్వు కాకపోతే చెప్పు. అవునా కాదా? కాదని ఏం చెప్తాడు పాపం. దేవరేరడియ పూర్తి సహకార నిరపేక్షమన్నో. రెండవ విశేషం ఏంటో తెలుసా? నిండుగా ఉండడమే కాదు, ఇంకొకళ్ళ సహాయం అవసరం లేకుండా నువ్వు ఏకవీరుడివి ఏ పనైనా చేసి పడేస్తావు. అలాంటి నువ్వు నాలుగుటిని పోర్చలేవా? మళ్ళీ ఏమైనా సహకారం కావాలా అంటే ప్రెస్టేజ్ వచ్చేస్తుంది అనమాట. మీరు చేయలేరనమాట, ఇంకోటి కావాలన్నమాట. మీకు అన్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? ప్రెస్టేజ్ వచ్చేస్తుంది. ఎందుకు చేయలేం? ఒక్కడి అవతపడేస్తాం, ఒక్క చేత్తో ఒంటి చేత్తోటి అని అంటారు. అలా ప్రెస్టేజ్ క్వశ్చన్ తీసుకొచ్చారనమాట సర్వేశ్వరుడికి. పూర్తి చేయలేరా చెప్పండి? అది ఒన్నుమిల్లాద ఎన్నానంతరం కుర ఒన్నుమిల్లాద గోవిందా ఎన్నక్కడ వదిలే ఆండాళమ్మ గారు ఏం చెప్పింది? అది ఒన్నుమిల్లాద అని చెప్పిన వెంటనే కుర ఒన్నుమిల్లాద అని చెప్పేసింది కదా.
మేము అరివన్నమిల్లాదా, నువ్వు కురవన్నమిల్లాదా. మా అరికి ఏ కొరై ఉన్నా నీకు ఏ కొరై లేదయా. మా జ్ఞానానికి కొరత ఉంటే ఉండొచ్చు, కానీ నీ యొక్క ఔదార్యానికి కొరత లేనే లేదు కదా. అప్పుడేమవుతుంది? నీ ఔదార్యానికి కొరత లేనప్పుడు మేము ఎంత దరిద్రులమైనా నిండిపోతుంది మా బొచ్చే. ఇది గొప్పదనం స్వామి. నంబి అంటే పూర్ణుడు అయ్యా. నువ్వు నువ్వు ఉండగా నేను ఎందుకు జేబులో డబ్బులు వేసి రావాలి కదా. మనం ఎందుకు పట్టుకెళ్తాం? పక్కన శిష్యులు ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం, ఖర్చు అంతా వాళ్ళు పెట్టుకుంటారు, మనకు అవసరం ఉంటుంది కనుక. అలాగా అని మాట. అలా స్వామిని చెబుతున్నారు. ఎన్నక్కడ వదిరే కడల్ బండ, సముద్రం అంటే వర్ణం కలిగినవాడ, స్వభావం కలిగినవాడ. దేవరుడయ్య శ్రీరాల గుణపూర్తి ఎల్లాం వేణుము వడివడుగు అమయాదు ఎన్ పేర్తిక్కు ஒரு கடலோடு ஸ்பர்த பண்ணி ஒரு கடல் சாய்ந்தா పోలేరే పెరుగు పెరుమాళ్ కణ్వళందు అరుళేరది. సముద్రవర్ణుడా అంటే స్వామి నీ శీలాది గుణపూర్తి అంతా కావాలేమిటి? అక్కర్లా. అందులో ఏదో ఒక చిన్న సజ్జత్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవా అని పరమాత్మ విభూతి విస్తార యోగాన్నంతా చెప్పేసి చివరిగా ఒక్క మాట చెప్పాడు. ఈ విభూతి అంతా ఎలా వచ్చిందో తెలుసా అర్జున? నా తేజస్సులో ఒక బిందువుతో వచ్చింది, ఒక అంశతోటి వచ్చింది. అంత 1/100 అన్నమాట. ఎంత? ఇంకా 99% నువ్వు చూడలే. నేను చెప్పిందంత 1%కి ఇలా అయిపోతే మొత్తం 70% చెబితే ఇంకేం ఉండదు. ఇదంతా నా తేజస్సులో ఒక అంశ మాత్రమే అన్నాడు. అంత గొప్పవాడివి నువ్వు, అంత గొప్పవాడివి అయినటువంటి నువ్వు నన్ను రక్షించాలంటే మొత్తం గుణాలన్నీ అక్కర్లేదు. అన్ని గుణాల్లో ఒక గుణం తీసుకుని ఆ గుణం కూడా పూర్తిగా ఉపయోగించవలసిన అవసరమే లేదయ్యా. అవి కూడా అక్కర్లేదు. అసలు గుణాల దాకా ఎందుకు వెళ్ళాలి? వడివడహం అమయాదు, నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం చాలదా మమ్మల్ని ముంచేయడానికి? ఎన్ పేర్తికి నా యొక్క ఫలానికి నేను కటాక్షింపబడడానికి, రక్షింపబడడానికి ఎక్కడికో వెళ్ళి గుణాలన్నీ తవ్వుకుని ఆ గుణాలు ఈ గుణాలు పని చేసి పెడతాయి, ఆ గుణాలు ఆ పని చేసి పెడతాయని వాటన్నిటినీ పర్యాలోకించి అవి ఏం చేస్తాయో తలుచుకుని ప్రార్థించి ఎవరిన పని ఉందయ్యా, నిన్ను చూస్తేనే చాలు అని అంటున్నారు. ఎలా ఉందిట శయనం? రంగనాథుడు శయనించి ఉన్న శయనం ఎలా ఉందంటే, ஒரு கடலோடு ஸ்பர்த பண்ணி ஒரு கடல் సాయిందా పూలేరే పెరుగు పెరుమాళ్ కణ్వళంది అరుళిగిరది. ఒక సముద్రంతో దెబ్బలాడొచ్చి ఇంకో సముద్రం ఎదురుకుండా పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నారు. ఈ సన్నివేశం ఎక్కడ కనపడిందంటే శ్రీరామాయణంలో సముద్ర శరణాగతి ఘట్టంలో తిరుపుల్లాడిలో స్వామి శయనించి ఉన్నాడు చూచారా, ఆ సన్నివేశం అలా ఉంది. దర్భశయనంలో ఉండేటటువంటి శయనం సముద్రం మీద కోపం వచ్చి సముద్రంతో దెబ్బలాటొచ్చి నువ్వా నేను చూసుకుందా అని చెప్పి పడుకుని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అన్నారు. ఒకటి సౌందర్య సాగరం, ఒకటి ఉప్పు నీళ్ళ సాగరం. సౌందర్య సాగరం, ఉప్పు నీళ్ళ సాగరం, ఏది బాగుంటుంది? అలా ఉంది. అయ్యప్పాడు అరత్తదో అన్றும் అడహన్ ఎన్నుం ఆదరం పెరుగ వైత అడహన్ ఎన్నుం ఇప్పటివడ హీరో పత్తాశా చొల్లిపోందది. పెరుమాళ్ళు మాట్లాడవలసిన అవసరం ఏం లేదు, రంగనాథుడు ఏం మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. ఆయన దివ్యమంగళ విగ్రహ సౌందర్యమే మాట్లాడుతుంది. ఊరికే నోరు తెరిచి హత్యా సమాధిలో ఉండేవారు మాట్లాడతారు ఏమిటి? మాట్లాడరు కదా. మాట్లాడకపోయినా రంగనాథుడు ఏం చేశాడంటే తన సందేశం అందరికీ తెలిసేటట్టుగా అవయవాల్ని చాచి శయనించి ఉన్నాడు. ఆయన అవయవాలు ఉండేటటువంటి సన్నివేశాన్ని చూస్తే ఒక్కొక్క అవయవం ఒక్కొక్క క్లాసు చెబుతుందన్నమాట. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క క్లాసు. శ్రీపాదాలు ఒక క్లాసు, కటి ఒక క్లాసు, అలాగే వక్షస్థలం ఒక క్లాసు, కంఠం ఒక క్లాసు, నేత్రాలు దేనికి దానికే, దేనికి దానికి అవయవాలన్నీ టీచర్సే టీచింగ్ చేస్తూ ఉంటాయి. అలాంటి అవయవాలు కలిగినటువంటి వాడు ఆ సౌందర్యం అలాంటి సౌందర్యం అన్నమాట. ఆ సౌందర్యాన్ని చూచి ఇంతకుముందు పాసురాల్లో చెప్పారు ఏమని, అయ్యప్పాడు అరత్తుతో అన్రుం అడహనే. అడహనే అంటే అందగాడా అని. అందగాడివయ్యా నువ్వు. ఎలాంటి అందం నీది? ఎలాంటి అందం అంటే సందేహాలన్నీ తొలగించే అందం. ఏమైనా సందేహాలతో రంగనాథుడి సన్నిధికి వెళితే సందేహాలన్నీ స్థితోస్మి గత సందేహ అన్నాడు చూచారా అర్జునుడు. ఎప్పుడు
700 శ్లోకాలు పైన ఉపన్యాసం అయిన తర్వాత ఇంకా తీరకుండా ఉన్నాయి అన్నాడు అనుకోండి, మళ్ళీ ఇంకో 700 శ్లోకాలు చెప్పేస్తే ఏమైపోతాడు. అందుకని స్థితోస్మి గత సందేహాలన్నీ వెళ్ళిపోయాయ్యా, ఇంకా నేను ఏ సందేహం లేనివాడిని, దేహం మాత్రమే ఉందయ్యా, సందేహం లేదన్నాడు. అలాగా చేస్తుంది ఒక్కసారి సేవిస్తే అని వీరు చెప్పారు ఇంతకుముందు. ఆదరం పెరుగువై తాడహనే 15వ పాసురంలో నా సందేహాలన్నీ తొలగించిన సౌందర్యమూర్తి సుందర రూపుడా అని అన్నారు. 16వ పాసురంలో అన్నారు ఆదరం పెరుగువై తాడహనే, నీ విషయంలో ఆదరం పెరిగిపోయేటట్టుగా, అవి పిచ్చెక్కిపోయేటట్టుగా, ఓమత్తంగా ఇదన్నా పోలే అని అక్కడక్కడ వ్యాఖ్యానాలు చెప్తారు. ఉమ్మెత్తగా ఇదన్నట్టు అయిపోయిందన్నారు. ఏమిటి ఉమ్మెత్తకాయ తింటే ఏమవుతుంది, పిచ్చెక్కుతుంది అనమాట. అలా ఉమ్మెత్తకాయ తింటే వెర్రెక్కినట్టుగా నీ సౌందర్యం చూడగానే నాకు వెర్రెక్కిపోయింది అన్న. ఆధారం పెరుగువైత్ అనే విషయంలో ఆధారాన్ని పెంచేసినటువంటి ఓ అందగాడ, నువ్వు పెంచలే అని అందం పెంచిందన్న. అలా ఇబ్బడి బడ హీరే పత్తాసా చొల్లిప్పో ఉన్నది సౌందర్యాన్ని ఆధారంగా చెప్పుకుని కదా, వాటిని ఆధారంగా చేసుకుని కదా సందేహం తీర్చుకున్నది, ఆధారం పెంచుకున్నది. స్వామి ఏమైనా పెంచాడు ఏమిటి, స్వామి ఏమైనా సందేహాలు తీర్చాడా, మాట్లాడా లేదు, ఆ సౌందర్యమే మాట్లాడాడు. అలాగా చిత్తాల్ శరణ్యం ఎన్నబడి దీనివల్ల ఏం చెప్పబడుతోంది, శయనించి ఉన్నటువంటి శరణ్యుడు స్వామి మన చేత ఆశ్రయింపదగినవాడు. ఆశ్రయించిన వాడిని మధ్యలో వదలనటువంటి స్వామి అచ్యుతా అమరరేరే అని అన్నారు కదా, ఆశ్రయించిన వాడిని మధ్యలో వదలనివాడు అని ఈ సౌందర్యం వల్ల తెలుస్తోంది. ఉమ్మడియ వెరుమయం நம்முடைய பௌஷ்கல்யத்தையும் அறிந்ததாகி இதற்கு மேற்பட உமக்கு வேண்டுவது என்ன. ఏమండి అడవారే, మీ యొక్క ఏమీ లేనితనం, మా యొక్క పరిపూర్ణత్వము తెలుసుకుంటే ఇంకా మీకు ఏం కావాల్సి ఉంటుంది, రెండు తెలిసిపోయాయి కదా, ఇంకేం కావాలి మీకు అంటే కదరహిన్నే స్వామి, ఇంకా ఆక్రమిస్తున్నానయ్యా, బాధపడుతున్నానయ్యా అంటే అన్నిలగిలు తాను నిర్కప్పెట్టేనో, నీ పూర్ణత్వంలో నేను నిలబడాలి. సాధనానుష్ఠానం పడిన ఫలం తాండదన్ని కూపిడి వారపోలే శ్రవణ కఠోరమా కూపిడా నిన్నేన్ అయినప్పటికీ బాధపడుతున్నాను. ఎందుకు బాధపడుతున్నాను, సాధనానుష్ఠానాలన్నీ చేసేసిన వాళ్ళు ఏమోనండి ఏమిటోనండి అన్నీ చేశాం కానండి ఇంకా రావడం లేదండి ఫలం అని అన్నట్టుగా బాధపడుతున్నాను నేను. వాళ్ళు బాధపడినట్టుగా నేను ఏం చేయకపోయినా నేను బాధపడుతున్నాను. ఎలాగ శ్రవణ కఠోరమా కూపిడా నిన్నేన్, ఇంకా ఆపరా బాబో అనేటట్టుగా శ్రవణ కఠోరంగా బాధపడుతున్నా. ఆక్రమణ ஸ்வரக்ஷணத்தில் கைவாங்கி தேவர்கள் கண்வளர்ந்து அருளுகிற அழகுக்கு మంగళాశాసనం పండుగ యాత్రయాహ ఇరుక్కిరేనో. నేను ఎలా ఉండాలి అసలు, నా రక్షణని వదిలిపెట్టేయాలి. దేవర కణ్వడందరుడిగిన అడహుక్కు, దేవర వారిని శయనించి ఉండేటటువంటి ఆ సౌందర్యాన్ని చూచి ఆ సౌందర్యానికి మంగళాశాసనం చేయడమే యాత్రగా ఉండాలి. இத்தால் ஃபலித்ததாய் விட்டது ஆசாலேசமுடையாருக்கு முகங்கொடுக்கடவ அவர் ஒரு ஆஸ்திரத்தன் கூப்பிடானிற்க ஆதரிப்பதே என்னை నాట్టారు సొల్లంబడి దేవరీర్కు ఓ రవజ్జத்தை విళత్తేన్. అలా ఉండవలసి ఉండగా అలాంటి భావన కలగట్లేదు. దీనివల్ల ఏం జరిగింది, నా వల్ల నీకు కలిగిన ప్రయోజనం ఏంటో తెలుసా స్వామి, ఏమిటంటే ఆశాలేశం కలిగిన వారికి అంటే కొంచెం ఆశ ఉంది అనిపించుకోవడం, ఆశ ఉండక్కర్లా పరిపూర్ణంగా ఉంది అని అనిపించుకుంటే చాలు కటాక్షిస్తాడు పరమాత్మ అని ఒక మాట ఉంది చూచారా. అలాంటి మాటకి నేను అవధ్యాన్ని తీసుకొస్తున్నాను. ఒక ఆశ్రితులుగా ఉండేవారు బాధపడుతూ ఉంటే పరమాత్మ పట్టించుకోవడం లేదండి అని లోకులంతా చెప్పేటట్టుగా నన్ను చూసి దానివల్ల నీకు చెడ్డ పేరు వచ్చేటట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను తప్ప అంతకుమించి నేనేం చేయడం లేదు. ఇప్పుడు ఉమక్కుర నన్మ ఇల్లయా వెన్నై నమ్మై చెయ్యొచ్చుల్లుహిరది అన్నీ ఏమంటే మీ దగ్గర ఏమీ లేదంటున్నారు, మేమేం చేయమండి మీ దగ్గర లేని దానికి అని పాపం పరమాత్మ అడిగితే అళితీయనక్కి అరుల్సే కండాయి, నీకు ఏమైనా చేత కదా అళితెనక్కి అరుల్సే కండాయి ఎన్నై దేవర కృపా విషయమాకి కృప పండి అరుడు వేణు, నన్ను దేవరవారులు నన్ను మీ యొక్క కృపకి పాత్రం చేసి నా విషయంలో కృపను చూపించండి చాలు. ఏమిటండి అది, అదాహిరద అనుతాపత్తై పిరప్పక్క వేణుమన్గై, నాకు అనుతాపాన్ని కలిగించండి. చేయలేకపోయామే సేవించలేకపోయామే పెరుమాళ్ళ విషయంలో అనేటటువంటి భావన కలిగిస్తే చాలు.
என்கை ஏன் நான் நமக்கு எங்கனே అడియే తొడంగి చెయ్య వేండుగర నిర్బంధం తానెన్నెన్ను ఏమండి అంటే ఆళ్ళవార్లు ఏం చెప్పారంటే మొట్టమొదటి నుంచి మళ్ళీ తీసుకురాను అన్నారు. మొట్టమొదటి తీసుకురావడం అంటే ఆభిముఖ్యం దగ్గర నుంచి దశలన్నీ ఒక్కొక్క దశ కలగజేసి చివరికి భక్తి కలిగేటట్టుగా చెయ్యవలసింది అని అడిగారు. అడిగితే స్వామి అన్నట్టు అలా ఎందుకు చేయాలి, మొదటి నుంచి ఎందుకు చేయాలి, ఆ దశలన్నీ మేము ఓవర్కమ్ చేసేసి వాటన్నిటి జంపింగ్ చేసేసి చివరి దశకి తీసుకొస్తాం అంటే అరంగమా నహరుడని తందామకెన్నరు మొదలం జిల్లాదారికి రక్షిక్క కావన్నో ఇంగు సాగింద తరుళిత్తి. ఓ స్వామి, శ్రీరంగాన్ని ఎందుకు నువ్వు నగరంగా చేసుకున్నావు? ఏమీ లేని వాళ్ళందరూ ఇక్కడికి వస్తారని, అలా వచ్చిన వాళ్ళకి అన్నీ కల్పించాలని కదా నువ్వు చేసుకున్నది, శయనించున్నది. కొరబత్తారే రక్షిక్కప్పార్కి ఇంకే వరవేణుము అంగే ఇరుక్కవమయ అదో కొరత లేని వాళ్ళకే నువ్వు ఉపకారం చెయ్యాలని అనుకుంటే, అంటే అన్నీ ఉన్న వాళ్ళకి చేద్దాం అనుకుంటే పరమపదంలో ఉండిపోవడం బెస్ట్. ఇక్కడికి రావక్కల్లా. ఇక్కడికి వచ్చావంటే ఏమిటి అర్థం? పరమపదంలో దొరకని ఏదో ఇక్కడ పొందాలని వచ్చావు. అక్కడ దొరికితే అది వదిలి ఇక్కడికి వస్తారా ఏంటి ఎవరైనా? ఉద్యోగం దొరక్క కదా, ఉద్యోగం దొరికిన ఊరికి పోతున్నారు, దొరికే ఊరికి పోతున్నారు, అలా పోతున్నారు. అలా స్వామి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, శ్రీరంగానికి ఎందుకు వచ్చావంటే పరమపదంలో దొరకంది దొరకబుచ్చుకోవడానికి. పరమపదంలో ఏం దొరకదు? అజ్ఞానులు దొరకరు. నాలాంటి అజ్ఞానులు అక్కడ దొరకరు, అందరూ సుజ్ఞానులే. కనుక అజ్ఞానుల కోసం ఇక్కడికి వచ్చావు. దొరికే నేను సంతోషించవయ్యా నీకు, దానికోసం ఇక్కడ దాకా రావాలేమిటి? అంగే ఇరుక్కామయ్యా, అది అక్కడ ఉంటే చాలు. ఇక్కడ దాకా ఎంగే వందు కెడ ఎడహు కాట్టియం అర్చక పరాధీనమాన శీలత్తయం కాట్టియం రుచియే తొడంగి ఉండాకి రక్షిక్కవను. ఇక్కడికి వచ్చింది ఎందుకు? కెడ ఎడహు కాట్టియం, శయనించి ఉండేటటువంటి సైనికాల సౌందర్యాన్నంతా చూపించి, అర్చక పరాధీనమాన శీలత్తయం కాట్టియం, అర్చకులకి పరాధీనుడిగా ఉండే నీ యొక్క సౌశీల్యం అనే గుణాన్ని చూపించి, లేకపోతే సౌలభ్యం అనే గుణాన్ని చూపించి, రుచి తొడంగి ఉండాకి నీ విషయంలో రుచి దగ్గర నుంచి ప్రారంభించి కలగజేసి రక్షిక్కవన్నో, నన్ను రక్షించడం కోసం కాదా ఇక్కడికి వచ్చింది? అరంగమా నహరుడా అనే శ్రీరంగనాథ, శ్రీరంగాన్ని నగరంగా చేసుకున్నవారా, లేకపోతే అక్కడ ఉండిపోదు అయ్యా, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది, నన్ను వెతుక్కుంటూ వచ్చావు, దొరికిందని సంతోషించు నువ్వు అన్నట్టుగా ఈ పాసురంలో నరడి పొడియాళ్ళ వారు చెప్తున్నారు. కుడిత్తు మూన్నలయోంబుం குருகொள்ளந்தன மதன்லை ஒலுக்கிட்டே நன்கனெல்லை நன்கடம் பத்தனல்லேன் அழிப்பதன் கொண்டு நம்பி கடல் வண்ணா கதறுகின்றேன் அழித்தெனக் கருசை கண்டாய் அரங்கமான அருளனே ராவ்.